జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ప్రజలకు ఎంతో మేలు చేస్తుందని చేయగలిగే పథకాలే మేనిఫెస్టోలో పెట్టామని పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. చంద్రబాబుది అబద్ధపు మేనిఫెస్టో అని ప్రజలు నమ్మరని విమర్శించారు. 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నీ అమలు చేసిన వైసీపీ 2024 ఎన్నికల మేనిఫెస్టో కూడా తూచా తప్పకుండా అమలు చేస్తుందని స్పష్టం చేశారు. 88 వార్డు నాగేంద్ర కాలనీ ప్రాంతంలో వార్డు అధ్యక్షులు ఐతంశెట్టి రేణుక గోపాలకృష్ణ, ఇన్ఛార్జి దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఆయన ఈ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీ ప్రజలతో కాసేపు ముచ్చటించారు. వారు ఎదుర్కొంటున్న సమస్యను తెలుసుకుని పరిష్కారం చూపారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి వార్డులోనూ కూడా ప్రజలు వైఎస్ఆర్ పార్టీకి బ్రహ్మరథం పడుతున్నారని గుర్తు చేశారు. వైసీపీ విజయం తథ్యమని ధీమా వ్యక్తం చేశారు. 88వ వార్డు టీడీపీకి అనుకూలమైన వార్డు అని, ఇక్కడ 14 వార్డుల్లో కంటే అత్యధిక ఓట్లు సాధిస్తామని చెప్పారు. నియోజకవర్గంలో గత 19 నెలల్లో ఎంతో అభివృద్ధి చేశామని, సొంత నిధులతో పేద కుటుంబాలకు పెన్షన్లు, విద్య, వైద్యానికి నిధులు అందించినట్లుగా తెలిపారు. నియోజకవర్గ ప్రజలు చూపుతున్న ఆదరణ ఇప్పటికీ మర్చిపోనన్నారు ఆనంద్ కుమార్. మేనిఫెస్టో తయారు చేయడం కానీ లేకపోతే లేనిది ఉన్నట్టు చెప్పడం కానీ ఇటువంటి పరిస్థితి అయితే జగన్మోహన్ రెడ్డి గారు లేదు. ఆయన ఏం చేద్దాం అనుకుంటున్నారో అది మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. తప్పకుండా ప్రజలందరూ కూడా మేనిఫెస్టో చదివిన తర్వాత వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు. రేపు ఎలక్షన్లో మటుకు ముఖ్యంగా మాకు 14 వార్డులో 89వ వార్డు, ఈ 89వ వార్డు ప్రతిసారి కూడా ఇదేదో టీడీపీ వార్డు కింద ఈరోజు ఎప్పుడు మెజార్టీ వస్తూ ఉండేది. కానీ ఈసారి బ్రహ్మాండంగా 14 వార్డులో గల బెస్ట్ వార్డు కింద ఈ 89వ వార్డు కూడా మేము మంచి మెజార్టీ రాబోతుంది. తప్పకుండా వెస్ట్ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా ఈరోజు నేను ఇక్కడ గెలబోతున్నాను భారీ మెజార్టీతో. తప్పకుండా ప్రజలు